రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. హలో హలో ఏం పోలీస్ స్టేషన్ పోయినా నేను పోండి, నేను కూడా వచ్చా. అంటే నేను కూడా వచ్చా. అదా ఎన్ని చేసినా మీతో అయితే రానులే. ఇప్పుడు నన్ను మీ బావ అన్న చంపితే బాగా కాల్చలేక నువ్వు నేను ఇంటికి వచ్చినా కూడా నన్ను చంపేస్తారమ్మా. నేను రాను. నిన్నేం చంపరా నాయన, నువ్వు రామ్మా. నేను రానుమా, నేను రాను. మీరు ఏం చేసుకున్నా కూడా నేను రాను. ఏంది మరి చేస్తాను, నన్ను చంపేయాలనుందా? వాడు పెద్దోడు, వాడు ఏమంటా అంటే ఆ రోజు నేను కొట్టని పోతే నువ్వు అడ్డం పోయిను. ఇప్పుడు ఏమ్మా నువ్వు తిరిగి అనలేవు వాడిని. వాళ్ళతో నేను కొట్టించుకోవాలా? అను తిరిగి నువ్వు కూడా. నానా నేను ఏం చెప్పినమ్మా నీకు? నానా నేను ఆ ఇంట్లో ఉండి కొట్టించుకోలేను నాన్న ఒక్కొక్కరితో. అంటే నువ్వు పోతే మేము కొట్టించుకోవాలమ్మా. రాజగోపాల్తో జీవితాంతం నేను కొట్టించుకుంటా ఉండాలా? కొట్టు తిరిగి. నేను చెప్పినా కదా నీకు పెళ్లి చేస్తలేమ్మా అని చెప్పినా కదా. నేను ఉండలేక ఉండను నా ఇంట్లో. అసలు ఆ ఇంట్లో నేను కొట్టించుకుంటూ మాటలు అనిపించుకుంటూ నేను ఉండను. మీకు ఇష్టం ఉంటే ఇప్పుడు అమ్మ కేసు పెట్టిన వచ్చింది, మా కేసు పెడితే పైసలు ఇస్తారమ్మా అందరూ. నువ్వు చెప్పు నాన్న, నువ్వే కదా రాత్రి పో అన్నావు కదా నువ్వు. నేను కాదమ్మా తల్లి, నువ్వు అట్లా నా మీద నిందలేయాకు నానా. నువ్వు అన్నావు రాత్రి. నువ్వు అన్ని నిందలేయాకు. నేను పోలీస్ స్టేషన్ కాడికి వచ్చే మళ్ళీ నేను ఏం చేసుకుంటానో నువ్వే చూస్తారు. ఏం చేసుకుంటావు నువ్వు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి? మళ్ళీ మీకు కూడా దక్కకుండా పోతా నేను. మళ్ళీ చెప్తాను. వదిలేచ్చే ఏదో హ్యాపీగా ఉంటా. అది లేకుంటే చెప్పండి నాన్న. ఏది లేదు, అదే ఎస్ఐ గారు కూడా వచ్చాను చెప్తా. మీరు ఒప్పుకుంటే ఏది కాదు నాన్న. నేను ఒప్పుకోను కాదు, నేను ఒప్పుకున్నా. మరి ఆమెను కూడా ఒప్పినా. నువ్వు ఒప్పితే ఒప్పుకోదామా? ఒప్పియాలమ్మా నేను. నువ్వు ఓపికతో కొద్ది రోజులు నువ్వు మర్యాదగా ఇంట్లో గమ్మగా కూర్చొని ఉంటే అక్కడ ఇక్కడ పోకుండా అన్ని జరుగుతాయి కదమ్మా. చూసినావు కదా నాన్న ఎట్ట కొట్టినారు. అవమ్మా, కొట్టినారంటే నువ్వు చేసుకునే కర్మ అది. ఏం తప్పు చేసినా చెప్పు. తప్పు చేసిన అంటే లవ్ చేసింది తప్పు కదా. వాళ్ళలాగా చేయలే కదా నాన్న నేను. ఎవరిలాగా చేసినా ఏం చేసినా నువ్వు నా మాట ఇది మర్యాద ఇంటికి రమ్మా. ఏండవో నాన్న నేను చచ్చిపోతే ఏమి బతికించడానికి అమ్మా. నేను చచ్చిపోవడమే కావాలేమో చెప్పండి. మాట్లాడుకోండి. నేను రాను ఇంటికి, నేను మనం చచ్చిపోండి ఎటైనా నేను రాను. నీ ఆండో చెప్పమ్మా. నేను రాను. సంవత్సరం వరకు టైం పెట్టినా కదా నాయన నీకు. నేను సంవత్సరానికి నేను చేస్తామ్మా. వద్దులేమ్మా, మీరు చెయ్యొద్దు, ఏమొద్దు. నేను రాను. వానికి మా ఫోను లేడు. వాడు విజయగానికి లేడు. అడి విన్నాడు. నువ్వేండో? నేను ఒక్కదాన్నే ఉండా. యాడో ఒక చోట ఉండా. మర్యాద కాడికి పోయినా అంటే చాలా కేసు అవుతుంది. కేసు అయితే ఏం చేసుకుంటున్నా చూసామా నువ్వే. నేను ముందేస్తాడా వాడిని ఎన్క్వైరీ చేస్తారు. వాడిని చంపితే నేను కూడా మళ్ళా అందుకే రా. నేను సంవత్సరం టైం పెట్టినా నీకు నేను చేస్తా. ఏమొద్దు, మీరు చెయ్యొద్దు, నేను రావద్దు, నేను రాను. నీకు వయసు లేదు నాయన. నువ్వు రామ్మా, నిన్ను సన్నగా సంపరమ్మా. రామ్మా నువ్వు ఇంటికి పోమ్మా. పోలీసు వాళ్ళ కాడికి పోగా అయితే నేను రాను. కేసు పెట్టగాకు. నీకేం తెలియనట్టుగానే ఇంటికి రా. మర్యాద ఇంటికి నేను రాను. సైలెంట్ ఉంటాం, మేము కూడా సైలెంట్ ఉంటాం. నేను రాను. ఏది లేకుండా ఉంటాం, గమ్ము ఉంటాం అంతే. నేను సంవత్సరానికి చేయకుంటే ఏమొద్దు, నేను ఆ ఇంట్లో ఉండను. ఏం అంటే మా మొక్కలు చూస్తూ ఉండలేవు. నేను ఉండలేను. ఏమి నేను ఉండను మా. మీరు ఎన్నైనా చేసుకోండి, నేను రాను. నువ్వు రా, నేను పెళ్లి చేస్తాను. నేను రాను. నేను పెళ్లి చేసుకోను. నేను రాను. నువ్వు వస్తావా రావా? నేను రాను. నేను చెప్తాను కదా, నాకు మీరు అవసరంలే. నాకు మీరు వద్దు. వద్దా? వద్దు. నన్ను వదిలేయండి. ఇలాంటి నేను ఇప్పుడే మీరు పోలీస్ కాడ కేసు పెట్టినా కూడా నేను ఏదో ఒకటి చేసుకుంటాను. నేను చచ్చిపోవడం కోరుకుంటే తట్టయితే పెట్టుకోండి. నువ్వు మర్యాద రా చెప్తా. నేను రానుమా. మీరు ఎన్నైనా చేసుకోండి, నేను రాను. నాకు అర్థమవుతుంది. నేను పర్వాలే మీకు. మీ హ్యాపీనెస్ కోసం నా చంపుకోవాల్సిందే నేను. చెప్పు నాన్న. నేను నీకు మాట ఇచ్చిన కదా చేస్తానని. నాన్న మాట ఇచ్చినావు నాన్న. ఒక్కొక్కరు అట్ట కొడతా అంటే నేను ఉండను నాన్న. చెప్పేది వింటావా వినవా? చెప్పు. నేను ఇప్పుడు నీ మీద కేసు పెడతా. నేను
కేసు పెడితే వాడిని ఏం చేస్తారో నాకు తెలియదు. వాడిని ఏచి నేను కూడా అదే చేసుకుంటానా? నీకు ఏజ్ లేదమ్మా. సరేనా, వాడికి ఏమన్నా చేసి నేను కూడా అదే చేసుకుంటా. దానికి నేనేం చేయలేను తల్లి. అటైతే మీరు గమ్మున ఇంటికి పోండి, వదిలేయండి నన్ను. నువ్వు ఇంటికి రామా. నన్ను వదిలేయండి నాన్న, నాతో ఏం పని? చెప్తాను కదా ఇప్పుడు నువ్వు వదిలే అంటే వాడు నువ్వు తిరిగి కొట్టలేవు. నిన్న ఆమెన పోయినవే మిందుకి, ఇప్పుడు పో. ఒకటితోనే పోయింది అంటే రోజు నాకు ఇదే సమస్య. వాళ్ళంతా ఒకటే ఇంటే నేను ఒక్కని ఏం పోరాడతామ్మా రోజు. అంటే తండ్రి వద్దు నీకు, నేను చచ్చినా బాధలే, నువ్వు మాత్రం సుఖంగా ఉండాలనుకుంటాడా? నాకు వాడు కూడా కావాలి నాన్న, మీరు ఏమన్నా అనుకోండి. వాడు నీకు కావాలి కాదని వాడిని నీకు ఇచ్చమ్మా నేను, కానీ టైం ఉంది, ఒక రోజు రెండుసేపు ఉండమ్మా అని చెప్తాను కదా. ఏమో నాన్న, నేను వద్దు, నేను వచ్చేసిన, నేను ఇంకా రాను. అయితే నేను కేసు పెట్టి పోతాలేమ్మా, జరుగుతుంది. నేను కూడా అప్పుడు కేసు పెట్టా, ఇట్లా జరుగుతాలే. సర్లే, నేను కూడా మీకు బాగుంటది. మమ్మల్ని అందరు చంపుతారు. రాను మా కోసం రాను. నేను రాను, నీకోసం అయితే అస్సలు రాను. నా కోసం రావా? నేనేం చేసినమ్మా నిన్ను? నాకు నువ్వు అవసరమేలే. ఏమ్మా నేనేం చేసినా? నిన్న ఎన్ని కొట్టినా కూడా నేను రాను. ఒకవేళ నేను ఆడికి వచ్చినా నన్ను కొట్టినా కూడా నేను వదలను. నువ్వు వదలొద్దు, నీకు చేస్తాను. మా ఎప్పుడో కాదు, నేను ఇప్పుడు వచ్చేసిన, ఇంకా నేను రాను. వచ్చేసినా నీకు టైం లేదు. లేకుంటే మళ్ళీ నీకు సంవత్సరం వరకు టైం ఉంది. అట్లా లైన్ లో నన్ను మీరు కేసు పెట్టండి, ఆ తర్వాత ఏమైతుందో చూసుకోండి. అట్లా వేరే పిల్లలతో దాని వయసు లేదు కదా పాప, 17 ఏళ్ళు. మాట్లాడే అసలు ఎక్కడ ఉంది? హలో హలో, మా పోలీసు వాళ్ళు మాట్లాడతానమ్మా. చెప్పండి సార్. ఎక్కడ ఉన్నారమ్మా మీరు? తెలియదు సార్ నాకు ఇది ఎక్కడ. ఎవరు తీసుకున్నారు మిమ్మల్ని? నేనే వచ్చేసిన. అదే ఎవరితో పాటు పోయినావు? నేను లవ్ చేసిన అబ్బాయితో. అదే మా అతని పేరుమా. ఆ పిల్లలతో మాట్లాడచ్చు. అట్లా పోయినాడు సార్ కొంచెం. అట్లా పోతే ఎట్లమ్మా, వచ్చి కొట్లాడాలి కానీ అట్లా పోతే ఎట్లా కేసు పెడతారు కదా ఇల్లు. సార్ మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు మీ కాడ నటన చేస్తాను సార్. నేను ఇంటికి పోతే కనుక నన్ను ఎట్లా అంటే అట్లా కొడతారు సార్ వాళ్ళు. నువ్వు ఇంటికి పోవద్దులేమ్మా, ఇదికి రాండి, నీ ఇష్ట ప్రకారం పోదు మళ్ళా, అంతే కదా. నన్ను ఆడికి పోయినా కూడా ఇంటికి పంపించారు సార్. వాళ్ళు ఎవరు ఉన్నారు? పంపిస్తాను, పోలీసు వాళ్ళు ఉన్నారు కదా నీకు. లేదు సార్, వాళ్ళు ఇంట్లో ఎట్లా అంటే అట్లా కొడుతున్నారు సార్. ఈదులలో కొడతా అంటే నేను కొట్టించుకోలేను సార్ వాళ్ళతో. కాదమ్మా, ఏం పేరు నీ పేరు? కాదమ్మా శ్రీలేఖ, ఇప్పుడు నువ్వు వాళ్ళంటే ఇష్టం లేదు, అతను లవ్ చేసినావు, అదే పోయినావు. అవును సార్. అది చెప్పేసి రాపిచ్చేసి వెళ్ళిపోయారు అంతే. మీ వాళ్ళతో మేము ఎందుకు పంపిస్తాం? మీకు ఆడికి ఇష్టం అయితే అడగండి. వాళ్ళతో అయితే పోను సార్, నేను ఆడే ఏదో ఒకటి చేసుకుని చేసుకుంటా. అవును, అదే నేను చెప్పే తల్లి, మేము ఆడికి ఎందుకు పంపిస్తామా అంటున్నా. మీ ఇష్ట ప్రకారం పంపిస్తాం, పోలీసు వాళ్ళు అట్లా చేయరు కదా, నీకు తెలుసు కదా. సరే సార్. మరి ఎందుకు వచ్చే నువ్వు మళ్ళీ ఆడికి పెట్టి మేము తిరగాల్సిన అవసరం లేకుండా. మీరు ఆడికి వచ్చినాకైతే వాళ్ళతో పంపించి నేను పోను సార్. పంపాం తల్లి, మీ ఇష్ట ప్రకారం పంపిస్తాం. నేను ఉంటే వాడితోనే ఉంటా, లేదంటే ఏదో ఒకటి చేసుకుంటా. అంతే కానీ అంతే కానీ నువ్వు నీకు ఎంత ఇష్టమైతే అది చేస్తాను. కాకపోతే నువ్వు రావాలి, రాకుండా పోతేనే తప్పవుతుంది. వచ్చి చెప్పిపోతే వచ్చా సార్. ఆడున్నారు మీరు? వస్తానా సార్. ఎంతసేపులో వస్తారు? 1 గంట వచ్చేసా. సరే.